స్వాగతం. చదువుకోమని దళిత గిరిజన బిడ్డలను పంపిస్తే మూటలు మోయిస్తున్నారు. ఇక బాల కార్మికులతో పనిచేయడం చట్టరీత్యా నేరం. అందులోనూ చదువుకునే పిల్లలతో చేయిస్తున్నారు. సిగ్గుచేటు. ఇక వివరాల్లోకి వెళితే కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్ల బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు సుమారు 350 మంది విద్యార్థులకు రోజువారీ టిఫిన్, భోజనం, వసతి కోసం కూరగాయలను సప్లై చేయడానికి ఒక కాంట్రాక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కానీ కాంట్రాక్టర్ స్కూల్ ఆవరణలోని కాంపౌండ్ దగ్గర కూరగాయలు, గ్యాస్ స్టవ్లు వదిలేయడంతో చదువుకుని అక్షర జ్ఞానం నేర్చుకుని రేపు భావి భారత పౌరులుగా ఎదగాల్సిన పసి పిల్లల చేత సుమారు 30 నుండి 40 కేజీల బరువైన కూరగాయలను గోనె సంచుల ద్వారా మోపించడం కంటపడింది. ఇక ఈ విషయాన్ని వీడియోల ద్వారా చిత్రీకరించి కొంతమంది అధ్యాపకులతో మాట్లాడగా నిర్లక్ష్యంగా గత 3 సంవత్సరాల నుండి ఇలాగే చేస్తున్నామని, మేము అసలు చెప్పలేదని మెస్ ఇన్ఛార్జ్ వారు చెప్పడంతో పిల్లలు కూరగాయలు మోస్తున్నారని పిల్లలు చెప్పడం జరిగింది. మొత్తం వ్యవహారం మీద అధ్యాపకులు గాని, రెగ్యులర్ ప్రిన్సిపల్ గాని అక్కడ లేకపోవడం, పలు సమస్యలలో బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల కొట్టుమిట్టాడుతుండడం, సాక్షాత్తు ముఖ్యమంత్రి, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్, చిత్తూరు జిల్లా ఎంపీ, డీసీఓ మేడం తీసుకువెళ్లి చూపించినా ఇంతవరకు ఫలితం శూన్యం. అయినా కానీ పసిపిల్లల చేత పనులు చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని పిల్లల తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే ఇలా చేయడం, దీని వెనక ఎవరు ఉన్నారో నిజాలు తేల్చి సంబంధిత దోషులను కఠినంగా శిక్షించే విధంగా శాఖాపరమైన చర్యలు పిల్లల తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు కోరుకుంటున్నారు. అలాగే ఈ విషయాన్ని పీడీ వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేయడం జరిగింది. ఏం జరుగుతుందో చూడాలి మరి. మాట్లాడండి రా. రండి, అందరూ రండి రా. పిల్లదైనా పర్మనెంట్ ప్రిన్సిపల్ వస్తారా ఇప్పుడు ప్రజెంట్? ఆయన ఇన్ఛార్జిగా వస్తున్నారు కదా సారు. ఆ సార్ చెప్పడం లేదు మీకే? కూర్చోండి. ఈ తరకారిని అంతా ఎవరు తీసుకురామని చెప్పరమ్మా మిమ్మల్ని? రే బాబు, మెస్ కమిటీ వాళ్ళు తీసుకురమ్మంటారా? వాళ్ళకి ఎవరు చెప్పరు? మెస్ కమిటీ వాళ్ళకి మీకు తెలియదు. ఇప్పుడు మెస్ కమిటీ వాళ్ళని అడిగితే చెప్తారు. ఈ మూటలన్నీ మీరే తీసుకుపోతారా? వస్తాండరా? ఉండరు కదా. ఈ తరకారీ మూటలంతా మోస్తారు కదా. ఈ తరకారీ మూటలు మోయమని చెప్పింది ఎవరు మీకు? ఏమరా నీ పేరు బాబు? ఈ తరకారీ ఎంత మోయమంది ఎవర్రా? మీరు తరకారీ మోస్తున్నారు కదా, మీరు చదువుకునే పిల్లలు కదా, మీరు ఎందుకు మోస్తారు? రోడ్లు వేస్తే బండి పైకి వస్తుంది, అప్పుడు మీరు మోసే పని ఉండలేదు. అవునా? ఇప్పుడు రోడ్లు వేయలేదని చెప్పని మీ చేతి మోపించింది ఎవరు?
ఎల్లరా తెలీదా? 20 మంది పిల్లల్ని నువ్వేంటే పిలిచిందే? ఏం రావట్టు చెప్తా అన్నాడు. ఆ పిల్లని అవునా?